హాయ్ అండి. ఇంట్లోనే కేఎఫ్‌సీ లెగ్ పీసెస్ చేసుకోవడం ఎలానో చూసేద్దాం. ఫస్ట్ కావాల్సిన పదార్థాలు: చికెన్ లెగ్ పీసెస్ 5, ఆయిల్ డీప్ ఫ్రైకి సరిపడనంత, కర్డ్ హాఫ్ కప్, సాల్ట్ 1 టేబుల్ స్పూన్, లెమన్ 1, జింజర్ గార్లిక్ పేస్ట్ 1 టేబుల్ స్పూన్, ఓట్స్ పౌడర్ 2 టేబుల్ స్పూన్, మైదా 4 టేబుల్ స్పూన్, బ్రెడ్ పౌడర్ 2 టేబుల్ స్పూన్, కార్న్ ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్, మిర్చి పౌడర్ 1 టేబుల్ స్పూన్, పెప్పర్ పౌడర్ సరిపడనంత, జీరా పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్, ఎగ్స్ 2. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ముందు రోజు నైట్ నీట్గా వాష్ చేసి లెగ్ పీసెస్కి ఘాట్లు పెట్టుకోవాలి. హాఫ్ కప్ కర్డ్, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి ఇలా మిక్స్ చేసి నైట్ అంతా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. చూసారు కదా, వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా వస్తుంది అనమాట. ఎర్లీ మార్నింగ్ నైట్ అంతా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి, మర్చిపోకుండా అలా మ్యాగ్నేట్ చేసుకోవాలి నైట్ అంతా. తర్వాత ఒక బౌల్ తీసుకొని 4 టేబుల్ స్పూన్ మైదా వేయాలి. ఈ పౌడరు కేఎఫ్సీ లెగ్ పీసెస్ కోసం తయారు చేస్తున్నాం. ఈ ప్రాసెస్ అంతా కేఎఫ్సీ లెగ్ పీసెస్ కోసం క్రిస్పీగా రావడానికి. ఇలా 4 టేబుల్ స్పూన్స్ దాకా మైదా తీసుకోండి. నెక్స్ట్ ఓట్స్ పౌడర్ 2 టేబుల్ స్పూన్, బ్రెడ్ పౌడర్ 2 టేబుల్ స్పూన్, కార్న్ ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్, పెప్పర్ సరిపడినంత. మీకు స్పైసీగా కావాలంటే కొంచెం ఎక్స్ట్రా వేసుకోండి, నార్మల్గా కావాలంటే 1 టేబుల్ స్పూన్ దాకా సరిపోతుంది. జీరా హాఫ్ టేబుల్ స్పూన్, సాల్ట్ 1 టేబుల్ స్పూన్, మిర్చి పౌడర్ 1 టేబుల్ స్పూన్. మీకు స్పైసీగా కావాలంటే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఎక్స్ట్రా వేసుకోండి. వీటన్నిటిని బాగా మిక్స్ చేయాలి. చూసారు కదా, వీడియోలో చూపిస్తున్నట్లుగా ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఒక బౌల్ తీసుకొని 2 ఎగ్స్ అందులో వేసి బాగా మెల్ట్ చేసుకోవాలి. మనం ఆమ్లెట్ వేసుకుంటాం కదా, అలా బాగా కలుపుకోవాలన్నమాట. బాగా మిక్స్ చేసుకోవాలి ఆ ఎగ్స్ వైట్ పోయేదాకా. చూసారు కదా, వీడియోలో చూపిస్తున్నట్లుగా బాగా షేక్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి. తర్వాత మనం నైట్ నానబెట్టుకున్నాం కదా, ఆ లెగ్ పీసెస్ తీసుకొని మనం ఇందాక పౌడర్ తయారు చేసుకున్నాం కదా, ఆ పౌడర్లో వేసుకొని చక్కగా నీట్గా లెగ్ పీసెస్కి పట్టేలాగా ఇలా నీట్గా బౌల్లో వేసుకొని ఇలా బౌల్ని పైకి కిందకి అంటే నీట్గా వాటికి స్ప్రెడ్ అయిపోద్ది. చూసారు కదా, వీడియోలో చూపిస్తున్నట్లుగా ఆ పౌడర్ చక్కగా నీట్గా ఆ లెగ్ పీసెస్కి పట్టుకోవాలి. పట్టిన తర్వాత డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పోసుకొని ఆయిల్ని హీట్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత తడి చేయి మాత్రం పెట్టకండి, పొడి చేయి మాత్రమే పెట్టండి. తడి చేయి పెడితే పిండి ఉండలు కట్టేసిద్ది. తర్వాత ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆ లెగ్ పీసెస్ని అందులో వేసి ఫ్రై చేసుకోండి. 70% మాత్రమే ఫ్రై చేసుకోండి ఫస్ట్ వేసే ప్రాసెస్లో. చూసారు కదా, మిగతా లెగ్ పీసెస్ని కూడా సేమ్ అట్లా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోండి.
70% కుక్ అయిన తర్వాత చూసారు కదా, ఇలా గోల్డెన్ కలర్లో వస్తాయి. అవి తీసుకొని వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇలా 4 పక్కల చక్కగా కాల్చుకున్న తర్వాత వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. చూసారు కదా, ఇలా వస్తాయి. 70% మాత్రమే కుక్ చేసుకున్నాను నేను. తర్వాత మిగతాయి మనం ఇందాక మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా, వాటిని కూడా ఆయిల్లో వేసుకొని 70% ఫ్రై చేసేసుకోండి. వాటిని కూడా వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకొని కొంచెం కూల్ అవ్వాలన్నమాట. చూసారు కదా, ఇలా తీసినాక కొంచెం పక్కన పెట్టుకుంటే కొంచెం చల్లారిన తర్వాత మనం ఇందాక ఎగ్ కలుపుకొని పెట్టుకున్నాం కదా, మళ్ళీ ఆ ఎగ్లోకి డిప్ చేసి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా నీట్గా కలిసేలాగా ఇలా రౌండ్ తిప్పుతూ ఉండండి. నీట్గా కలుస్తుంది. మళ్ళీ దాన్ని ఇందాక మనం పౌడర్ కలుపుకున్నాం కదా, ఆ పౌడర్లోనే మళ్ళీ డిప్ చేయండి. డిప్ చేసి 4 పక్కలు కలిసే విధంగా ఇలా రౌండ్గా తిప్పుతూ ఉంటే చక్కగా కలిసిపోయింది. చూసారు కదా, వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇట్లా మిక్స్ చేసుకోండి. అన్ని లెగ్ పీసెస్ని ఇదే ప్రాసెస్లో చేసుకోండి. ఇలా డిప్ చేసిన తర్వాత మళ్ళీ వాటిని తీసుకొని ఆయిల్లో వేసుకొని ఇప్పుడు పర్ఫెక్ట్గా డీప్ ఫ్రై చేసుకోండి. 100%. ఇందాక 70% ఉడికించుకున్నాం కదా, ఇప్పుడు మిగతాది ఫ్రై చేసేసుకోండి. చూసారు కదా, ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా నెమ్మదిగా వేసుకోండి. సిమ్లోనే పెట్టుకొని వేసుకోండి, లేకపోతే పైన ఉడుకుతాయి కానీ లోపల పచ్చి పచ్చిగానే ఉంటుంది. సిమ్లో పెట్టుకోవడం మాత్రం మర్చిపోవద్దు. చూసారు కదా, వీడియోలో చూపిస్తున్నట్లుగా చిన్నగా పౌడర్ విడిపోకుండా చిన్నగా కదుపుతూ ఉండాలి. 4 పక్కల కాల్చుకోవాలి. ఇప్పుడు ప్లేట్లో టిష్యూ పేపర్ వేసుకొని అందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. టిష్యూ పేపర్ ఎందుకు వేసుకుంటున్నానంటే ఏదైనా ఆయిల్ ఉంటే అది దాంట్లో పీల్ చేసుకుంటుందండి. మనకి తినడానికి కూడా చాలా బాగుంటుంది. చూసారు కదా, కేఎఫ్సి లెగ్ పీసెస్ రెడీ అయిపోయినట్లే. చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి. మీరు కూడా ట్రై చేసి చూడండి. మా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.